వెల్కమ్ టు ఏబిఎన్ సిగ్నేచర్. మోదీ ఫారెన్ టూర్ల వల్ల భారత్ కోరేదేంటి? మన ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందా? యుద్ధం కొనసాగితే ఖతార్ పని ఖతమేనా? ఇరాన్ ఆత్మాహుతి దళాల్ని ప్రయోగిస్తోందా? లగ్జరీ మార్కెట్ డమాల్, దుబాయ్ దూకుడు తగ్గిపోతోందా? ఇలాంటి ఆసక్తికర కథనాలను ఇవాల్టి ఏబిఎన్ సిగ్నేచర్లో చూద్దాం. మోదీ ప్రపంచ టూరిస్టులా మారిపోయారని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తప్పుపట్టారు. జర్నలిస్టులు అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పలేని వ్యక్తి యూరోప్ టూర్లేంటంటూ మండిపడ్డారు. అయితే ఈ క్లిష్ట సమయంలో ప్రధాని మోదీ పర్యటన వల్ల ప్రయోజనాలేంటి? మన దేశం ఆర్థికంగా నిలదొక్కుంటుందా? 5 దేశాల టూర్లో ఎలాంటి ఒప్పందాలు కుదిరాయి? ఇప్పటికే నిత్యావసరాల ధరలు పెరిగాయి. ఇరాన్ యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా నిత్యావసరాల ధరలు మరింతగా పెరుగుతాయని, ద్రవ్యోల్బణం పెద్ద సమస్యగా మారుతుందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా హర్ముజ్ జలసంధి మూతపడినప్పటి నుంచి ఇండియాలోనూ చమురు, గ్యాస్ కొరత ఏర్పడుతోంది. ప్రజలు పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించాలని, ప్రజా రవాణా వైపు మొగ్గు చూపాలని ఆయన కోరారు. అలాగే అనవసరమైన విదేశీ ప్రయాణాలను మానుకోవాలని, ఏడాది పాటు బంగారం కొనొద్దని, వర్క్ ఫ్రం హోం చేయాలని పిలుపునిచ్చారు. దీంతో పాటు రసాయన ఎరువుల వాడకాన్ని 50% వరకు తగ్గించాలని ఆయన రైతులకు విజ్ఞప్తి చేశారు. కానీ మోదీ మాత్రం విదేశీ పర్యటనకు వెళ్లిపోయారు. ఇరాన్ ఘర్షణల సమయంలో 91గా ఉన్న రూపాయి విలువ ఇప్పుడు 96 రూపాయలు దాటింది. ఇంకా అత్యంత అధ్వానమైన పరిస్థితులను ఎదుర్కొనాల్సి వస్తుందని, ప్రజలు సిద్ధంగా ఉండాలని కోటక్ మహీంద్రా బ్యాంకు వ్యవస్థాపకుడు ఉదయ్ కోటాక్ తెలిపారు. మన దగ్గర మాత్రమే కాదు, చాలా దేశాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. చైనా తన చమురు శుద్ధి కర్మాగారాలను తాత్కాలికంగా ఇంధన ఎగుమతులను నిలిపివేయాలని ఆదేశించింది. చైనాలోనూ పెట్రోల్ ధరలు పెరిగాయి. విమాన ఇంధనం ధరలు ఎక్కువవడంతో చైనీస్ ఎయిర్లైన్స్ తమ విమాన సర్వీసులను కూడా తగ్గించుకున్నాయి. ఆస్ట్రేలియాలోనూ ఇదే పరిస్థితి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రధాని పొదుపు పిలుపు వల్ల ప్రయోజనం చాలా తక్కువే. ప్రధాని విలాసాలు తగ్గించుకోవని చెప్పారు. కానీ విలాసాలకు ఖర్చు చేసేది 1%. ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలు సూపర్ డూపర్ హిట్. దీన్నెవరూ కాదనలేరు. యుఏఈతో భారత్ కు అవసరమయ్యే కీలక ఒప్పందాలు చేసుకున్నారు. ఎల్పీజీ, పెట్రోలియం నిల్వలపై కుదిరిన కీలక ఒప్పందాలు భారత్ కు అత్యంత మేలు చేస్తాయి. అయితే హర్ముజ్ జలసంధిని తెరిస్తేనే ఇవి అమలవుతాయి తప్ప లేకపోతే కావు. భారత్ లో $5 బిలియన్ పెట్టుబడులకు యుఏఈ అంగీకరించింది. ఇది కూడా యుద్ధం ముగిస్తేనే సాధ్యం. ఎందుకంటే యుద్ధం వల్ల యుఏఈ చాలా సమస్యలు ఎదుర్కొంటోంది. ప్రపంచమంతా తిరిగి ఎక్కడ ఉపయోగపడతాదో అన్ని చేసుకుంటా రావాలి. ఇప్పుడు వచ్చిన పరిస్థితి, నరేంద్ర మోడీ ఆయన 12-13 సంవత్సరాలు ప్రధానమంత్రి అయ్యాడు కాబట్టి ఒక సీనియర్ నాయకుడుగా ప్రపంచంలో బయటకు వస్తున్నాడు. చాలామంది నాయకులు 200 దేశాల్లో 3 సంవత్సరాలు 5 సంవత్సరాల తర్వాత తగ్గిపోతారు. ఇప్పుడు ఈయన జీ జిన్పింగ్, వ్లాదిమిర్ పుతిన్, అలాగే డొనాల్డ్ ట్రంప్, వీళ్ళందరి లెవెల్లో అన్ని సంవత్సరాలు బట్టి ఉన్నారు కాబట్టి అందరూ పరిచయం అయింది, అందరూ తెలుసు. ఎలక్షన్స్ గెలుస్తూ వస్తున్నాడు, ప్రెస్టేజ్ ఉన్నది, ఇతర దేశాలు వింటారు. ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్. మిగతా మన పక్క దేశాలకు అలాంటి అడ్వాంటేజ్ లేదు. చాలా దేశాలకు ఆఖరికి ఈవేళ ఇంగ్లాండ్ లాంటి దేశం చూస్తే గత 10 సంవత్సరాల్లో 6 ప్రధానమంత్రులు ఉన్నారు. వాళ్ళకి ప్రెస్టీజ్ పరపతి లేకుండా పోయారు కాబట్టి తప్పకుండా నరేంద్ర మోడీ తిరగాలి. ప్రపంచమంతా తిరిగితే భారతదేశానికి మంచిది. అదే కాకుండా ఏ ప్రధానమంత్రి అయినా భారతదేశం నుంచి తిరిగితే కానీ మనకు లాభం రాదు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30-40 దేశాల్లో భారత్ ప్రవాసీలు ఉన్నారు. కొన్ని దేశాలకు మన ప్రధానమంత్రి 30-40 సంవత్సరాలు బట్టి వెళ్ళలేదు. తిరగాలి, సంబంధాలు పెంచుకోవాలి. దానివల్లే భారతదేశానికి ఉపయోగం. పర్సనల్ డిప్లొమసీ, స్వయంగా డిప్లొమసీ చేసేది ఈమెయిల్స్ లేకపోతే టెలిఫోన్స్ ద్వారా జరగదు. సో అందువల్ల ఎన్నో రకాలుగా మనకు ఉపయోగం మాత్రం పడుతుంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నార్వే పర్యటన దేశీయంగా సరికొత్త రాజకీయ వివాదానికి దారితీసింది. పర్యటనలో భాగంగా ఓస్లోలో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ ముగిసిన తర్వాత ప్రధాని మోదీ అంతర్జాతీయ విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా వెళ్లిపోవడంపై లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విదేశీ గడ్డపై భారత ప్రధాని ప్రవర్తించిన తీరు దేశ ప్రతిష్టను మసకబార్చేలా ఉందంటూ రాహుల్ గాంధీ మండిపడ్డారు. नार्वे जर्नलिस्ट पोस्ट नु राहुल गांधी शेयर చేశారు। दुख की बात है कि नुकसान आम जनता को, मतलब वो अपने महलों में बैठे रहेंगे,
और यूपी के जो युवा हैं, यूपी के की जो जनता है, उनको पूरा का पूरा शॉक, जो आर्थिक शॉक आ रहा है, वो अब अदानी अंबानी को नहीं लगेगा, मोदी को नहीं लगेगा। अब उत्तर प्रदेश और देश के युवाओं को, किसानों को, मजदूरों को, छोटे बिजनेस वालों को लगने वाला है, और ऐसे लगने वाला है जो शायद बहुत सालों में नहीं हुआ है। तो बहुत बहुत कठिन समय आ रहा है। एक्शन लेने के बजाय नरेंद्र मोदी देश से कह रहे हैं कि फॉरेन ट्रिप पर मत जाओ, और नरेंद्र मोदी दुनिया का चक्कर काट रहे हैं। तो ये हालत है। మోదీ 5 దేశాల పర్యటనతో భారత్ కు ఆర్థికంగా వ్యూహాత్మకంగా లబ్ధి చేకూరనుంది. ఎగుమతులకు ఒక వ్యూహాత్మక మలుపు అవుతుందన్నారు. మోదీ యుఏఈ, ఇటలీ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీలో పర్యటించారు. ఈ 5 దేశాలతో భారతదేశానికి $70 బిలియన్ పైగా ద్వైపాక్షిక వాణిజ్యం ఉంది. ఇటీవల భారత్ EU స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది. మనకు గ్రీన్ హైడ్రోజన్, సెమీ కండక్టర్లు, రక్షణ తయారీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ వాణిజ్యం వంటి అత్యాధునిక రంగాలలో అరుదైన అవకాశాలను కల్పిస్తుందని భావిస్తున్నారు. యుఏఈతో భారతదేశ సంబంధాలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంగా మారాయి. పశ్చిమాసియా, ఆఫ్రికా మార్కెట్లకు యుఏఈ ముఖద్వారంగా మారింది. నెదర్లాండ్స్, ఇటలీ దేశాలతో క్లీన్ టెక్నాలజీస్, బ్లూ ఎకానమీ, స్థిరమైన సప్లై చైన్ ఏర్పాటుపై చర్చలు జరిగాయి. ఇది ఫార్మాస్యూటికల్స్, టెక్స్టైల్స్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు మేలు చేస్తుంది. మోదీ పర్యటన పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని పెంచనుంది. నార్డిక్ దేశాల పెన్షన్ నిధులు భారత మౌలిక సదుపాయాల రంగానికి పెట్టుబడులుగా వచ్చే అవకాశం ఉంది. ప్రపంచ వాణిజ్య మార్గాలు ఒత్తిడిలో ఉన్న తరుణంలో ఈ పర్యటన ఫలితాలను భారత పారిశ్రామిక సంఘాలు, ఎగుమతిదారులకు లబ్ధి చేకూరనుంది. భద్రత, ట్రేడ్, టెక్నాలజీ, హెల్త్ తో పాటు ఆర్థిక భాగస్వామ్యం విషయంలో మోదీ టూర్ మేలు చేయనుందని సమాచారం.